అందరికీ నమస్కారం. తెలుగువారి ఆరాధ్య దైవం, తెలుగు జాతి ఆత్మగౌరవం, విశ్వఖ్యాత నందమూరి తారక రామారావు గారు, శ్రీమతి బసవతారకం గారిని స్మరించుకుంటూ వారి ఆశీస్సులు కోరుతూ, మా తల్లిదండ్రులు ఆశీస్సులు కోరుతూ, నాకు ఇంతటి అవకాశాన్ని చిత్రపరిశ్రమ అవకాశం కల్పించిన భార్గవ ఆర్ట్స్ గోపాల్ రెడ్డి గారి ఆశీస్సులు, రాజేశ్వరమ్మ గారి ఆశీస్సులు, మా గురువు గారు కోడరాంకృష్ణ గారి ఆశీస్సులు కోరుతూ, చిట్టిబాబు గారు చెప్పిన చిత్రానికి సంబంధించి కళాఖండానికి సంబంధించిన గొప్పదనాన్ని ఆయన వారి తండ్రి గారు త్రిపుణేని మహారథి గారు మహారచయిత, అప్పటి నుంచి ఆయనకు తెలిసిన ప్రతి విషయాన్ని కూడా నాతో చర్చిస్తూ ఉండేవారు. అట్లా మీరు అడిగిన దాని ప్రకారం వారు చెప్పిన దానికి కొనసాగింపుగా ఇవాళ సినిమాలని యువతరానికి చేర్చడానికి కానీ ప్రజలకు చేర్చడానికి కానీ అందరూ ఉన్నారు. వారికి వారి సామర్థ్యాన్ని, వారి తెలివితేటలని, ప్రతిభని నేటి కాలమాన పరిస్థితుల ప్రకారం చేశారు. అయితే ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రకారం సాంకేతికత అనేది మొదట్లోనే మొగ్గగా ఉన్నప్పుడే కేవీ రెడ్డి గారు లాంటి మహాదర్శకులు, దిగ్దర్శకులు, దానికి సంబంధించిన మార్కెట్ బాట్లే గారు, కళాధర్ గారు, మాధవపేది గోఖలే గారు, ఘంటసాల గారు, పింగళ నాగేంద్ర గారు, వీరందరినీ ఒక మేధస్సుని మదింపజేసి వారి ప్రతిభా సంపత్తిని వినియోగిస్తూ దీనిని తెర మీద తీసుకెళ్ళటానికి నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు సంయుక్తంగా చేసిన ప్రయత్నంలో ఎన్టీ రామారావు గారిని కృష్ణుడిగా, నాగేశ్వరరావు గారిని అభిమన్యుడిగా, ఘటోత్కచుడిగా ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు శశిరేఖగా, రేలంగి గారు ఉత్తర కుమారుడుగా, ఇలా తారా పదాన్ని వారి అవకాశం కల్పించి వారిని తీర్చిదిద్ది తదుపరి తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా ఎన్టీ రామారావు గారు పూజింపబడటానికి ఆనాటి మాయాబజార్ సృష్టే ఎన్టీ రామారావు గారు ఆరాధ్యుడయ్యారు. తెలుగు ప్రజలకి, ప్రేక్షక దేవుళ్ళకి ప్రేమించి ఆరాధించే దైవంగా రామారావు గారు మలచబడటానికి కారకులు, మహాదర్శకులు కేవీ రెడ్డి గారు. అలాంటి మహానుభావులు నాగిరెడ్డి గారు, చక్రపాణి గారి కాళ్ళ నుంచి ఉద్దండులందరూ చేసిన ఆ సాంకేతికత మొగ్గ స్థాయిలో ఉన్న స్థాయిలో హాలీవుడ్ స్థాయిని మించి 1957లోనే అద్భుత సృష్టించిన అద్భుత కావ్యం చిత్రరాజు మాయాబజార్. 68 సంవత్సరాలు నిన్నప్పటికీ, అంటే నేను కూడా పుట్టలేదు, చిట్టిబాబు గారు పుట్టారు. ఆయన పసిబిడ్డ, నేనైతే పుట్టలేదు. మీకైతే అసలు తెలియని కూడా తెలియదు, మీరు యువతరం. సో మీలాంటి యువతరానికి ఇలాంటి నిధి నిక్షేపాల లాంటి మాయాబజార్ చిత్రాన్ని ఒక్కసారన్నా చూపించే అవకాశాన్ని ఎందుకో నేను ప్రేమించి ఆరాధించే ఎన్టీ రామారావు గారు నాకు అవకాశం కల్పించారేమో అని నేను అదృష్టంగా భావిస్తూ, వ్యయ ప్రయాసాలు ఉన్నప్పటికీ, ఆర్థిక పరంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ఏదో గొప్ప పని చేసేటప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టుకుంటూ ముందు మనం అనుకున్న లక్ష్యం చేరాలి. కాబట్టి ఇది ఒక సత్కార్యక్రమంగా సమాజంలో ఎన్టీ రామారావు గారికి ఉన్న పేరు ప్రతిష్టలు కానీ, ఆయన మీద ఉన్న ఆరాధన భావన కానీ సరైన సందర్భంగా అనుకుని నేను కూడా రామారావు గారి మహాభక్తుడిగా ఎన్టీ రామారావు గారి జయంతిని పురస్కరించుకుని ఇది ముందు ఈ మహానగరంలో మహాభక్తుడు అన్నారు. మహాభక్తుడు కాదు, రామారావు గారి ఆంజనేయ స్వామి గుండె చీలిస్తే రాముడు కనపడతాడు. ఈయన గుండె దగ్గర చెవి పెడితే ఎన్టీఆర్ అంటది లబ్డబ్ అనదు. అంతటి భక్తుడు, విప్లవ భక్తుడు రామారావు గారికి. అందుకుని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రపంచంలో 107 అడుగులు వెడల్పు, 54 అడుగులు ఎత్తున్న పెద్ద తెర మీద ఏషియన్ దేశాల్లో ప్రథమ స్థానం, ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న ఆ పెద్ద తెర మీద చూడాలనే సత్సంకల్పంతో పాటు ప్రజలందరికీ చూపిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలాగా రామారావు గారి జయంతి కానుక
ఇది యాజ్ ఇట్ ఈస్ పాత పిక్చర్ లాగా కాకుండా దీన్ని కలరింగ్ చేసి Hmm. అప్డేట్ చేసి టెక్నికల్ గా కూడా దీన్ని అప్డేట్ చేసి రిలీజ్ చేశారు.